నామానికి వందనాలు తెలియజేస్తూ మీ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని యొక్క సందేశంలోనికి మనల్ని నడిపిస్తున్నటువంటి దైవజనురాలు మా యొక్క వియంకురాలైనటువంటి సహోదరి మాత మోసెస్ గారిని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. వారు అనేకమైనటువంటి చర్చెస్లో దైవ సందేశాన్ని అందించారు. మెయిన్ లైన్ చర్చెస్లో వాడబడినటువంటి దైవజనురాలు, వారిని బట్టి దేవునికి వందనాలు. గతంలో వాడన్నింటిలో వారు చేసిన పరిచర్లన్నిటిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. మా ప్రియులు మోసెస్ బ్రదర్ని బట్టి కూడా దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆ రీతిగా ఈ దినం విమెన్స్ ఫెలోషిప్లో వాక్యాన్ని అందించడానికి కొరకు వారిని అడిగినప్పుడు వారు సంతోషంతో ప్రభును మహిమపరచడానికి ఒప్పుకున్నారు కనుక వారిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. వారు ప్రస్తుతం లేఖన ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ అనేటువంటి పేరుతో అనేక దైవజనులను సిద్ధపరుస్తూ, దైవజనురాలను సిద్ధపరుస్తూ, ఇంకా విశ్వాసులుగా ఉన్నటువంటి చాలామంది విశ్వాసులను ప్రభు కొరకు వారిని దృఢమైనటువంటి పటిష్టమైనటువంటి సేవకురాలుగా తీర్చిదిద్ది వాక్యంలో నిష్ణాతులుగా చేస్తున్నందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎవరైనా వాక్యంలో పరిజ్ఞానం పొందుకోవాలనేటువంటి స్త్రీలు, అదే దైవజనులు, పాస్టర్లు, పాస్టర్మ గారు, అదే బిలీవర్స్ ఎంతమంది అయితే వాక్యంలో బలమైనటువంటి యోధులుగా ఉండి దేవుని వాక్యం చేత ఆశీర్వదింపబడాలని కోరుతున్నారో వారందరూ కూడా వారిని కలుసుకోవాలని కోరుతున్నాం. ఆ లేఖన ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ అనేటువంటి పేరుతో వారు దైవవాక్యాన్ని అందిస్తూ అనేక మంది ప్రజలను సన్నద్ధులు చేస్తున్నటువంటి మా ఆత్మీయమైనటువంటి ప్రియులను బట్టి దేవునికి వందనాలు. ఈ దినం వాక్యం వారి ద్వారా మనం నేర్చుకుందాం. దానికంటే ముందు అనారోగ్యం ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. ఆపదలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. కరోనా వైరస్తో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. అయితే అమ్మగారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎంతో దైవభక్తి కలిగినటువంటి తల్లి, ఆమెకు కూడా జ్వరం వస్తూ ఉన్నది. ఆ జ్వరం నుండి దేవుడు సంపూర్ణమైన విడుదల ఇచ్చేటట్లు ప్రార్థన చేద్దాం. ఆంధ్రాలో ఉన్నటువంటి పండిత వెల్లూరులో ఉన్నటువంటి కె శామ్యూల్ రాజు గారి కొరకు ప్రార్థన చేద్దాం. వారికి కూడా దేవుడు అద్భుతమైన ఆరోగ్యం ఇచ్చేటట్లుగా ప్రార్థన చేద్దాం. ఆయనే శీల కుమార్ వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఆ స్పాండిలైటిస్ ప్రాబ్లంను దేవుడు సంపూర్ణంగా స్వస్థపరిచి ఆ యొక్క వెన్నెముకను ముట్టి అన్ని రంగాలు, అన్ని అవయవ భాగాల్లో శక్తినిచ్చేటట్లుగా ప్రార్థన చేద్దాం. ఆయనే శీలా కుమార్ గారి కొరకు ప్రత్యేకంగా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న వారి కొరకు, వివాహ దినం జరుపుకుంటున్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఇంకా అనేకమైనటువంటి రకరకాల బాధలతో బాధింపబడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తాం. ఈ దినం ప్రభా మీ నామాన్ని స్తుతించడానికి, స్మరించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ దినం ప్రభా అనారోగ్యంతో బాధపడుతూ, నిరాశ నిస్పృహలతో ఉంటూ, వేదనతో కన్నీటితో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మా మంచి కాపరి మీకే స్తోత్రమైన రీతిగా ప్రభా లక్ష్మి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నది ప్రభా. ఆమె గ్లూకోజ్ కూడా ఆమె శరీరంలోనికి ఇన్వైడింపజేసుకోలేక పరిస్థితిలో ఆమె ఉంటుండగా మీ కృప చొప్పున వారికి కావాల్సిన అక్కర తీర్చండి, ఆర్థిక సహాయం అందించండి. నాయన ఎవరిని ప్రేరేపిస్తారో వారిని బట్టి ప్రభా మీ పాద సన్నిధిలో మొరబెడుతున్నాం. అదే రీతిగా ప్రభా వారికి సహాయం చేసేటువంటి ప్రియులను నిరంతరంగా దీవించండి. కుమార్తె కుమారుడు మాత్రమే ఉన్నారు అయ్యా, వారికి ఎవరు లేరు ప్రభా. ఆర్థికంగా చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు అయ్యా. వారి కొరకు ప్రార్థన చేసే భాగ్యం కలిగజేసినందుకు వందనాలు. ఉన్నంతలో ప్రభా ఎవరైతే తమ హస్తం చాపి ఆదుకోగోరుతున్నారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని వారి పరిచయాలన్నిటిని నిరంతరంగా దీవించండి. అదే రీతిగా ప్రభా ఇదో సంతోషం అమ్మగారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎంతో యోధుడు బలవంతురాలైనటువంటి స్త్రీ, దైవభక్తి కలిగినటువంటి స్త్రీ, ప్రతి నిత్యం మోకాళ్ళ మీద ప్రార్థన చేయగలుగుతున్నటువంటి అమ్మగారికి ప్రభా ఇదో జ్వరం వచ్చి మళ్ళీ వస్తూ మళ్ళీ తగ్గుతూ ఉన్నది అయ్యా. ఈరోజు
ఆమెకు కావాల్సిన సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించమని తల్లిగారిని దీవించమని వేడుకుంటున్నాం. ఆయన్ని షీలా కుమార్ గారి ప్రార్థన చేస్తున్నాం. అయా కుమార్తెకు ఉన్నటువంటి స్పాంటిలైసిస్ ప్రాబ్లం అంతటిని యేసు నామములో గద్దిస్తున్నాను. సర్వశక్తి గల దేవా, మీ అధికారంతో వారితో మాట్లాడుతున్నాం. ప్రతి బలహీనతను గద్దించమని వేడుకుంటున్నాం. అయితే ప్రభా, జారిని బట్టి మీకు స్తోత్రం. జారికి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. శ్రీకాంత్ గారిని బిన్నుని బట్టి మీకు వందనాలు. శ్రీకాంత్కి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రం. చిన్న కుమార్తె జారిన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బలహీనత యేసు నామములో గద్దిస్తున్నాను. సర్వశక్తి గల దేవా, మీరు మీ అధికారం చేత ప్రభా దాన్ని గద్దిస్తుండగా ప్రతి బలహీనత తొలగిపోవునుగా కానీ మాట్లాడుతున్నాం. దీవించండి. ఇంకా రకరకాల పరిస్థితుల్లో ఉన్న వారి కొరకు, వారందరి కొరకు ప్రభా మీ సముఖంలో వేడుకుంటున్నాం. దుఃఖితులందరినీ ఓదార్చే దేవుడు నాయన, మీ సహాయం కొరకు వేడుకుంటున్నాం. ఆ రీతిగా మా ప్రియ సహోదరి తండ్రి మాత సిస్టర్ గారిని బట్టి వందనాలు. మాత మోజస్ గారు ప్రభా ఈ దినం దైవాక్యం అందిస్తుండగా వారిని దీవించండి. అనేకులను పురిగొల్పండి అయా. అనేక మంది దైవభక్తి గల స్త్రీలను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రార్థనా పరులైన స్త్రీలను బట్టి అయా, జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీలను బట్టి అయా, మీ కొరకు మహిమకరంగా జీవించే స్త్రీలను బట్టి అయా మీకే వందనాలు. ఈ వర్తమానం వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఇంకా మీ కొరకు బలమైన వ్యక్తులుగా చేయమని వేడుకుంటున్నాం నాయన. అయ్యా, మా ప్రియ సహోదరి మాతా సిస్టర్ గారి యొక్క తండ్రి ఇన్స్టిట్యూట్ని బట్టి వందనాలు. లేఖన ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ ఆ పేరుతో కాపర్లను వారి సతీమణులను ఆ రీతిగా వాక్యంలో వేరుపారి స్థిరులు కావాలనేటువంటి ప్రతి తల్లిని తండ్రిని ప్రభా ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఏదో వారందరికీ ఈ వర్తమానాలు దీవెనకరంగా, ఇంకా లేఖన ఇన్స్టిట్యూట్లో ఎవరైనా జాయిన్ కావాల్సిన వాళ్ళు ఉంటే ప్రభా వారికి ప్రభా వారి ద్వారా మీ మాట దీవెనకరంగా చేయమని ఈ సమయం అంతని మీ చేతికి సమర్పిస్తూ మీ దాసుల్ని మీ పరిశుద్ధాత్మ శక్తితో వర్ధిల్లజేయమని యేసు నమ్మకమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి, ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ రీతిగానే ఆహ్వానించిన పాస్టర్ ఆశీర్వాదం గారికి కూడా దేవుని నామంలో పాస్టర్ గారికి మరి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాము. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదువుకుందాం. లూకా రాసిన శుభవార్త 5, 6, 7 వచనాలు 1వ అధ్యాయంలో నుండి మనం చదువుకుందాం. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగతిలోనున్న జకరియా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులైరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ గల దేవా, మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడమని నాయన మీ యొక్క ఆత్మకార్యం మా జీవితాల్లో జరిగించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచి ఉన్నాం తండ్రి. ఆమేన్. నూతన నిబంధనలో 1వ శతాబ్దంలో యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి రాకమునుపు దాదాపుగా మలాకి ప్రవక్త తర్వాత ఏ ప్రవక్త కూడా భూమి మీదకి రాలేదు. 400 సంవత్సరాల కాలాన్ని చీకటి కాలము, ఇంటర్ టెస్టిమెంటల్ పీరియడ్ అని అంటారు. ప్రభు ఏ ప్రవక్తని కూడా భూమి మీదకి పంపించలేదు. అయితే ఇక్కడ రాయబడిన ఒక కుటుంబం గురించి, ప్రత్యేకంగా దైవభక్తి కలిగిన ఒక స్త్రీ గురించి ఈ సాయంకాల సమయంలో మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. ఆమె పేరు ఎలిజబెత్. ఎలిజబెత్ పేరు చాలా మంది పెట్టుకుంటా ఉంటారు. ఒక్క అమెరికాలోనే
20వ శతాబ్దంలో చూస్తే 2 మిలియన్ పీపుల్కి ఆ పేరు ఉందట. అంటే అంత ఫేవరెట్ నేమ్ అన్నమాట. ఈవెన్ ప్రస్తుతం పరిపాలిస్తున్న ద సావరిన్ ఆఫ్ బ్రిటన్, క్వీన్ ఎలిజబెత్ II, ఆల్సో బేరింగ్ దట్ నేమ్, అండ్ షీ టు వాజ్ ఎ గాడ్లీ లేడీ. ఎలిజబెత్ గురించిన కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాము. నూతన నిబంధనలో, పాత నిబంధనలో కూడా బైబిల్లో ఉన్న 66 పుస్తకాల్లో చాలా మంది స్త్రీల గురించి రాయబడి ఉంది. భక్తి కలిగిన స్త్రీలు చాలా మంది ఉన్నారు. అయితే ఆయా స్త్రీలలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక లోపం చూడడం అనేది చాలా కామన్ గా జరుగుతూ ఉంటది అనమాట. కానీ ఎలిజబెత్ జీవితానికి వచ్చేసరికి మనకు అలాంటి మచ్చ, కళంకం ఎక్కడా కూడా ఎలిజబెత్ జీవితంలో కనిపించదు. ఒక లోటు కనిపిస్తుంది, కానీ వ్యక్తిగత జీవితంలో, ఆమె యొక్క వ్యక్తిగత జీవితంలో మనకు అలాంటిది ఏది కూడా కనిపించదు అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎలిజబెత్ గురించిన విషయాలు మనము చదవక ముందు 5వ వచనంలో ఉన్న ఒక మాట ఏంటంటే, యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో. హేరోదు దినాలు అంటే దేర్ ఈజ్ అన్ ఇంట్రొడక్షన్ ఫర్ దాట్. ఎందుకంటే హేరోదు దినాలు చాలా భయంకరమైన దినాలు అనమాట. హేరోదు దినాలు అంటే దే ఆర్ ద డార్క్ డేస్ అని అర్థం, చీకటి దినాలు అని అర్థం. ఎందుకంటే హేరోదు ఎంత క్రూరుడో, ఎంత వికెట్ పర్సనో చరిత్ర చాలా స్పష్టంగా చెప్తా ఉంటది. ఇక్కడ మనం గమనించినప్పుడు హేరోదు దినాలలో అంటే చాలా భయంకరంగా ఉన్న దినాలలో, చీకటి దినాలలో, పాపం విస్తరించి ఉన్న దినాలలో ఒక కుటుంబం ఉన్నారు. ఆ కుటుంబం ఎవరు అన్న మాట మనం చూస్తే, అబీయా తరగతిలో నున్న జకరియా అను ఒక యాజకుడుండెను. అబీయా తరగతి అంటే ఎవరు ఈ అబీయా అన్న విషయాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం. నిర్గమాకాండము 6వ అధ్యాయము, నిర్గమాకాండం నుంచి మనము 6వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. 6వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమాకాండం 6వ అధ్యాయము 23వ వచనం నేను చదువుతున్నాను. అక్కడ అహరోను కుమారుడైన అహరోను అమ్మినాదాబు కుమార్తె అయిన నయస్సోను సహోదరి అయిన ఎలీషబను పెండ్లి చేసుకునను. ఆమె అతనికి నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును కనెను. ఈ అబీహు అన్నమాట. అబీహు అన్న పేరును మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. అలాగే మనము మరొక రిఫరెన్స్ కూడా మనం చూస్తే, మొదటి దినవృత్తాంతాల్లో 24వ అధ్యాయము 9వ వచనం, 24వ అధ్యాయం 9వ వచనంలో కూడా మరొక వచనం మనం చదువుకుందాం. ఇక్కడ 24వ అధ్యాయం 9వ వచనంలో 5వది మల్కియాకు, 6వది మియామీనుకు, 7వది హక్కోజునకు, 8వది అబీయాకు. అనగా ఇక్కడ మనం గమనించినప్పుడు మొదటి వచనంలో చూస్తే 24వ అధ్యాయం మొదటి వచనంలో అహరోను సంతతి వారికి కలిగిన వంతులేవనగా, అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. సో దావీదు మందిరంలో సేవ చేయడానికి ఏ యాజకులను మనం చూద్దాం, ఏ యాజకులను నియమించాలి, లేకపోతే ఎవరి తరగతిని ప్రభువు కోరుకుంటున్నాడు అని దావీదు అహరోను సంతతి వారికి పనులు అప్పగిస్తా ఉన్న సమయంలో అబీయా తరగతికి ఇక్కడ చీటీ వచ్చినట్టుగా మనం చూస్తాం. చాలా మందికి ఆ చీటీలో పేరు వచ్చింది. 8వది అబీయా అనే పేరు మనం ఇక్కడ 9వ వచనంలో చూస్తాం. అంటే అహరోను సంతతిలో నుంచి ఈతామారు, అబీహు వీరు వచ్చారు. ఆ అబీహు యొక్క సంతతిలో నుంచి అబీయా వచ్చాడు. అబీయా సంతతి నుంచి జకరియా రావడం మనం చూస్తాం. ఎలిజబెత్ గురించి ఉన్న మాట ఏంటంటే, అతని భార్య, నేను మరలా లోకసువార్తకు వచ్చాను, 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ప్రధాన యాజకుడైన, మొట్టమొదటి ప్రధాన యాజకుడైన అహరోను కుమార్తెగా ఎలిజబెత్ని మనం చూస్తున్నాము. యాజకుని యొక్క కుమార్తె, యాజకుని యొక్క భార్య అన్న విషయాన్ని కూడా మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఆమె పేరు ఎలిజబెత్. ఇక్కడ ఈ యాజకులుగా ఉన్న ఈ దంపతుల గురించిన కొన్ని విషయాలు చాలా చక్కగా దేవుని యొక్క వాక్యంలో రాయబడ్డాయి. అంటే చదువుతా ఉంటే నిజంగా ఇలా ఉంటారా,
ఇలా ఉండగలుగుతారా మనుషులు అని అనిపిస్తుంది అనమాట. ముఖ్యంగా ధర్మశాస్త్రం వారికి డైరెక్ట్ గా చెప్పబట్టలేదు. మనం ఈ రీతిగా బైబిల్ పట్టుకున్నట్టుగా వాళ్ళు ధర్మశాస్త్రం చదివే దినాలు కాదవి. ప్రవక్త లేడు, వాక్కు యెహోవా వాక్కు ప్రత్యక్షం కాని దినాలు, ఒక కఠినమైన హేరోదు పరిపాలిస్తా ఉన్న దినాలు. ఇలాంటి దినాలలో ఈ వృద్ధ దంపతులు ఇద్దరు, దే ఆర్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ అని రాయబడి ఉంది. ఈ వృద్ధ దంపతులు ఇద్దరు కూడా ఏ రీతిగా ఉన్నారు అన్న విషయాన్ని మనం ఒకసారి చదివితే, ఒకసారి చూద్దాం. 6వ వచనాన్ని మనం చదువుదాం. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, ఆల్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ ద లార్డ్, రిమెంబర్ దట్. అండ్ దెన్ రెండవది ఏంటంటే న్యాయ విధుల చెప్పునను, అంటే అక్కడ లీగల్ గా ఏ నియమాలు ఉన్నాయో ధర్మశాస్త్ర ప్రకారంగా, ముఖ్యంగా ఆ న్యాయ విధులన్నిటి ప్రకారంగాను. ఇంకొక మాట ఏంటంటే, మూడవ మాట నిరపరాధులుగా, దేవర్ బ్లేమ్లెస్. అండ్ దెన్ నడుచుకోవడం అంటే జీవించుచు దేవుని దృష్టికి నీతిమంతులయ్యుండిరి. దే ఆర్ రైచియస్ before God, not just before people. It is easy for us to act or live righteously before people, but this couple is entirely different. They are righteous before the Lord. They are righteous before the Lord. అసలు ఈ మాటలు ఆ దినాలలో ఎవరికైనా రాయబడ్డం అనేది గొప్ప ఆశ్చర్యం అన్నమాట. ఎందుకంటే అలాగే ఎవరూ లేరు. ఈ మాటలు మనం చదువుతూ ఉంటే నాకు పాత నిబంధనలో యోబు గుర్తొస్తాడు. యోబుని నువ్వు చూసావా? అలాంటి నీతిమంతుడు భూమి మీద మరెవరూ లేరు అంటాడు ప్రభు. అంటే ప్రభు దగ్గర నుంచి ఒక అప్రిషియేషన్ లేకపోతే కమెండేషన్, ఏమంటాం దానిని అంటే, దేవుడు ఒక సంతోషంగా, అంటే గాడ్ ఈజ్ కాన్ఫిడెంట్ ఆన్ దట్ కపుల్ అన్నమాట. ఆ వారి విషయంలో దేవుడు నిర్భయంగా, నిశ్చయంగా సాతాను ముందు యోబు గురించి ఆయన ఒక ఛాలెంజ్ లాగా మాట్లాడాడు. నువ్వు నా సేవకుడైన నీతిమంతుడైన యోబుని చూసావా? అట్లా మాట్లాడాడు దేవుడు. అలాగా ఇక్కడ నూతన నిబంధనలో ఈ ఇద్దరు గురించే ఇలా రాయబడింది. ఈ ఇద్దరు గురించి ఇంత స్పష్టంగా అన్నమాట. వాళ్ళిద్దరిని చూసావా? వాళ్ళిద్దరు ఎవరంటే చక్కని కుటుంబ నేపథ్యం కలిగిన వారు. వారి యాజకుల యొక్క కుటుంబంలో నుంచి వచ్చారు. కాబట్టి వారికి దేవాలయం తెలుసు, వారికి బలులు తెలుసు, వారికి అర్పణలు తెలుసు, వారికి ప్రాయశ్చిత్తార్థ దినం తెలుసు, వారికి దేవుణ్ణి ఏ విధంగా నైవేద్యం పెట్టాలో తెలుసు, దేవుని యొక్క ధర్మశాస్త్రం కూడా తెలుసు. ఎందుకంటే మొదటి మాట మనం గమనించినట్లయితే అక్కడ ఏమనుందంటే ఆల్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ ద లార్డ్, ఆజ్ఞల చొప్పునను అన్న మాట ఎలిజబెత్ గురించి మనకి ఏం తెలియజేస్తుందంటే, ఇట్స్ వెరీ సింపుల్. షీ నోస్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ ద లార్డ్. వాట్ డస్ ఇట్ మీన్? షీ నోస్ ద స్క్రిప్చర్, షీ నోస్ గాడ్స్ వర్డ్, షీ నోస్ బైబిల్. దేవుని యొక్క వాక్యం తెలుసండి. యూట్యూబ్ లో ఎక్కడెక్కడ ఏ వంటలు ఉన్నాయో మనకు తెలుసు, లేకపోతే ఎక్కడెక్కడ ఏ షాప్స్ లో ఏది మనకు తక్కువ వస్తుందో తెలుసు, ఏది డిస్కౌంట్ కి ఇస్తారో తెలుసు. లేకపోయినట్లయితే ఏ మార్కెట్ లో ఏ వస్తువులు తక్కువ ధరకు వస్తున్నాయో కొన్ని తెలుస్తాయి మనకి, స్త్రీలకి చాలా సార్లు. కాకపోతే ఎలిజబెత్ గురించి రాయబడిన మాట ఏంటంటే, షీ వాక్డ్ అకార్డింగ్ టు ద కమాండ్మెంట్స్ ఆఫ్ ద లార్డ్, ఆల్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ ద లార్డ్. అంటే ఏ ఒక్క విషయంలో, ఈ ఒక్క ఆజ్ఞలో వాళ్ళు తప్పిపోయారు కానీ మిగిలినంతా వారు బాగానే ఉన్నారు అని చెప్పే స్త్రీ మాత్రం ఆవిడ కాదనమాట. షీ వాక్డ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అమ్మ, మన జీవితాల్లో వాక్యం తెలుసా? బైబిల్ చదువుతా ఉన్నారా? లేఖనాలకు సమయం ఉందా మన జీవితాల్లో? డూ యు నో ఆల్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ ద లార్డ్? దేవుని యొక్క ఆజ్ఞలు ఏమి రాయబడ్డాయో తెలుసా? మరి దేవుని యొక్క వాక్యం మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగు కదా. దేవుని యొక్క వాక్యం తెలియకుండానే దేవుని యొక్క పరిచర్య మనం చేయలేం కదా. దేవుని యొక్క వాక్య ప్రకారంగా నడుచుకోకుండా కూడా దేవుని పరిచర్య మనం చేయలేము. ఎలిజబెత్ మొట్టమొదటిగా మనతో మాట్లాడే విషయం ఏంటంటే, నో గాడ్స్ వర్డ్, నో ద కమాండ్మెంట్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోండి. దేవుని యొక్క వాక్యంలో ఏమి రాయబడిందో చూడండి. నాకు వాక్యం తెలియకపోతే ప్రభు ఏం ఆజ్ఞాపిస్తున్నాడో తెలియదు. ప్రభు ఏం ఆజ్ఞాపిస్తున్నాడో తెలియకపోతే అలా బ్రతకడం చేత కాదు. నీ వాక్యం నా పాదములకు దీపం అంటే, నాకు కళ్ళుంటాయి కానీ రాత్రి కాలంలో నా కళ్ళు కనపడవు. ఎందుకు? ఐ నీడ్ లైట్.
నా పాదాలకు ఒకవేళ లైట్ లేకపోయినట్లయితే నా అడుగులు సరిగ్గా పడవు. ఐ విల్ నాట్ బి స్టేబుల్ ఇన్ మై లైఫ్. అలాగే దేవుని యొక్క వాక్యం నాకు తెలియకపోతే నేను నా జీవితంలో సరి అయిన విధానంలో నడుచుకోలేను. పలానా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, మీకు దర్శనం చెప్తారంట. పలానా పాస్టర్ గారికి నీ గురించి కల వచ్చింది, దర్శనం చెప్తారంట. అక్కడిక్కడికి పరిగెట్టడం అనేది ఈజీ మార్గాలమ్మా, సులభమైన మార్గాలు. కూర్చోవాలి, క్రమశిక్షణ కలిగి ఉండాలి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి. ప్రతి ఉదయమున ఆయన నాకు వినబుద్ధి పుట్టించుచున్నాడు. ఉదయాన్న ఆ వాక్యాహారం నాకు కావాలి. దావీదుకి చక్కని ఆహారం వండి పెట్టి రాయ్యా దావీదు భోంచేద్దుగానంటే దావీదు అంటాడు, ఈ ఒక్క వచనం చదివస్తాను, ఈ ఒక్క మాట చదివి అప్పుడు భోంచేస్తానులే అంటాడు. అందుకనే ఆయన ఏమంటాడంటే, రాత్రి జాములు యందు నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తే క్రొవ్వు మెదడు తినిన దానికంటే బాగుందంటాడు అనమాట. అలాగా తేనె కంటే మధురం అంటాడు. అయ్యా బెస్ట్ స్వీట్ ఇక్కడ ఉంది, డేవిడ్ ప్లీజ్ కమ్ అండ్ హ్యావ్ దిస్ స్వీట్ అంటే, నో, లెట్ మీ రీడ్ దిస్ చాప్టర్, లెట్ మీ ఫినిష్ మై రీడింగ్, లెట్ మీ హ్యావ్ మై క్వైట్ టైం, నేను దేవుని యొక్క వాక్యాన్ని చదివి వస్తానంటాడు. ఎలిజబెత్ జకరియా కూడా అలాంటి వారే. వారికి దేవుని యొక్క వాక్యానికి వారి జీవితాల్లో ప్రాధాన్యతనిచ్చారు కాబట్టి దే ఆర్ ఏబుల్ టు విత్ స్టాండ్ ఈవెన్ దో దెర్ వాజ్ హేరోదు పరిపాలిస్తున్నప్పటికీ కూడా, రోమా ప్రభుత్వం రాజ్యం చేస్తున్నప్పటికీ కూడా, 400 సంవత్సరాల చీకటి కాలం అయినప్పటికీ కూడా ఏంటి వాళ్ళని నిలబెట్టింది? వాట్ ఈస్ దేర్ స్ట్రెంగ్త్ అంటే, ఇట్ ఈస్ గాడ్స్ వర్డ్. ఇట్ ఈస్ గాడ్స్ వర్డ్. నీకు దేవుని వాక్యం తెలుసమ్మా? దేవుని వాక్యాన్ని మీరు చదువుతున్నారా? చదవగలరా దేవుని వాక్యాన్ని? వాక్యం చదివేటప్పుడు ప్రభు మీతో మాట్లాడుతున్నాడా? వెన్ యూ నో గాడ్స్ వర్డ్, యూ విల్ నో ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. దేవుని యొక్క ఉద్దేశం ఏంటో నీకు అర్థమవుతుంది. రెండో విషయం మనం చూస్తే, అక్కడున్న న్యాయ విధులు, ధర్మశాస్త్రమే వారికి చట్టం. ఆ దినాలలో ఉన్న న్యాయ సంబంధమైన పుస్తకం ఏంటంటే, ఇట్ ఈస్ ద లా ఆఫ్ ద లార్డ్. అగైన్ గాడ్స్ వర్డే ధర్మశాస్త్రము. న్యాయ విధులు చెప్పునను నిరపరాధులుగా నడుచుకున్నారు. వీరికి దేవుని చిత్తం ఏంటో తెలుసు. నేను ఇక్కడ ఒక వాక్యం మీకు చదివి వినిపిస్తాను. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. దేవుడు మనల్ని అసలు ఎందుకు ఎన్నుకున్నాడు, దేవుడు నన్ను ఎందుకు రక్షించుకున్నాడు అంటే, దిస్ ఈస్ ద రీజన్ ఫర్ అస్, ఫర్ గాడ్ హ్యాస్ చోజన్ అస్. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునిపే. 1వ అధ్యాయం 4-6 వచనాలు కలిపి ఉన్నాయి. అయితే నేను 6వ వచనంలో ఉన్న 3వ లైన్ నుంచి చదువుతున్నాను. చూడండి, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని, మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఏంటబ్బా నా జీవితం యొక్క గోల్ ఏంటి అంటే, టు బీ బ్లేమ్లెస్ బిఫోర్ ద లార్డ్. దేవుని ముందు నిరపరాధిగా ఒక దినం నేను నిలబడాలి, దేవుని ముందు పరిశుద్ధంగా నేను నిలబడాలి. దానికోసం బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద ఎర్త్ అంటే, ఇట్స్ బియాండ్ మై కాంప్రిహెన్షన్. నాకు ఇది అర్థం కాదనమాట. ఏంటి ప్రభు, అసలు భూమి లేనప్పుడు, ఆకాశం లేనప్పుడు మాత ఎవరో ప్రభుకి తెలుసు, ఆశీర్వాదం గారు ఎవరో ప్రభుకి తెలుసు, అర్చన ఎవరో తెలుసు, దీవెన ఎవరో తెలుసు. ప్రభుకి మనం ఎవరమో తెలుసు అనమాట. ఎట్లాగంట, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రభువు మనలను క్రీస్తులో ఏర్పాటు చేస్తున్నారు. దట్ ఈస్ ద మెయిన్ గోల్ ఆఫ్ అవర్ లైఫ్స్. దట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్స్. దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. దేవుని యొక్క వాక్యం తెలియాలి, దేవుని యొక్క ఉద్దేశం మనకు తెలియాలి. వాట్ ఈస్ దట్ పర్పస్ అంటే, టు బి బ్లేమ్లెస్, ప్రభు ముందు నిర్దోషులంగా ఒక దినాన్ని మనం నిలబడాలి. ఈ మాట మనం గుర్తుపెట్టుకుందాం. 3వది అదే వచనంలో ఉన్న మాట ఏంటంటే, వారి యొక్క భక్తి, వారి యొక్క జీవిత విధానం మనకు ఎక్కడ తెలుస్తుంది అంటే, ద రైచియస్ బిఫోర్ గాడ్. దేవుని దృష్టికి నీతిమంతులైనందున, దేవుని దృష్టికి నీతిమంతులైనందున. మత్తయి సువార్త 6వ అధ్యాయం అంతా 7వ అధ్యాయం అంతా ప్రభు ఏం మాట్లాడతాడు తెలుసా? మనుషులకు కనపడాలని నీతి క్రియలు చేయకండి. మనుషులకు కనపడాలని అంటే అది పరిసయ్యుల యొక్క జీవిత విధానం అన్నమాట. వాళ్ళని ఏమంటాడంటే, యు ఆర్ జస్ట్ హిపోక్రైట్స్ అంటాడు. హిపోక్రైట్ అనే గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది హిపోక్రైట్స్. అంటే హిపోక్రైట్ ఈజ్ ఎ గ్రీక్ వర్డ్ బేసికల్లీ. దాని మీనింగ్ ఏంటంటే అన్ యాక్టర్, నటించేవాడు అని అనమాట. ఓకే, ఒక మాస్క్ అన్నమాట. ఒక మాస్క్ వేసుకునేవాడు అంటే, నాటకాలు వేసేటప్పుడు, పెద్ద పెద్ద డ్రామాలు వేసేటప్పుడు స్టేజ్ మీద మంచిగా పర్ఫామ్ చేసే వాళ్ళని ఏమనేవారంటే హిపోక్రైట్స్ అనేవారు. అలా చేయకండి.
ఎలిజబెత్ జకరియా ఎలా ఉన్నారంటే ఇలా ఉన్నారనమాట. దేవుని దృష్టికి నీతిమంతులు. నీతిమంతులు అంటే ఏంటి? నీతి ఎక్కడి నుంచి వస్తుంది? వాట్ ఈజ్ రైచియస్నెస్ అంటే ఇట్ ఈస్ ద రైట్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్. నాకు నీతి లేదు, నేను పుట్టుకతోనే పాపిని, నా యొక్క క్రియలు పాపంతో కూడినవి, నా స్వభావము పాప స్వభావం. కొబ్బరి చెట్టుకు కొబ్బరికాయలు ఎలా కాస్తాయో, జామ చెట్టుకి జామకాయలు ఎలా వస్తాయో, మానవుడికి పాపం చేయడం అంత సులభము. నేను కొబ్బరి చెట్టు దగ్గరికి వెళ్ళి లేదా అంజరపు చెట్టు దగ్గరికి వెళ్ళి అరే నువ్వు నాకు ద్రాక్ష గెలలు రాలేదేంటి ఇక్కడ అని నేను అడగలేను. ఎందుకంటే అంజరపు చెట్టుకు అంజరపు కాయలే వస్తాయి. మానవుడు పాపమే చేస్తాడు. మరి నీతి ఎలా వచ్చింది? అబ్రహాము దేవుని నమ్ముకొనెను, అది అతనికి నీతిగా ఎంచబడను. మనంతటా మనకి నీతి రాలేదు, మనం ఎంచబడ్డామంట, డిక్లేర్ చేయబడ్డాం. ఇది ఒక లీగల్ టర్మ్ అన్నమాట. జస్టిఫికేషన్ అంటారు దానిని. రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో కూడా అంటాడు. కాబట్టి విశ్వాస మూలమున మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు. నాకున్న నీతల్లా ఏంటంటే నా క్రియలు కాదు. నాకున్న నీతల్లా ఏంటంటే నేను దేవుని గురించి వాక్యం చెప్పడం కాదు. నాకున్న నీతి నా ప్రార్థనా జీవితం కూడా కాదు. నాకున్న నీతి ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడ్డాన్ని బట్టి నేను నీతిమంతురాలుగా, మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. సో దట్ కైండ్ ఆఫ్ రైచియస్నెస్. మరి అప్పుడు ప్రభు లేడుగా, ఎలిజబెత్ జీవించినప్పుడు మరి ఆవిడ ఎలాగ నీతిమంతురాలుగా తీర్చబడిందంటే ఇట్ ఈస్ బై ఫెయిత్. ఇట్ ఈస్ బై ఫెయిత్. సిలువకు అవతల ఉన్నవారు, పాత నిబంధనలో ఉన్నవారు కానీ సిలువకు యువతలో ఉన్న మనం కానీ నీతిమంతులుగా తీర్చబడ్డామంటే ఇట్ ఈస్ ద బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఫర్ న్యూ టెస్ట్మెంట్ పీపుల్, ఫర్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ పీపుల్ అండ్ ఫర్ న్యూ టెస్ట్మెంట్ పీపుల్ ఆల్సో. ఇట్ ఈస్ బై ఫెయిత్. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. మరొక విషయాన్ని మనం ఎలిజబెత్ గురించి చదివితే 7వ వచనంలో ఏమనుందంటే ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి. చాలా బాధగా అనిపిస్తుంది ఆ వచనం చదివినప్పుడు. అరే వీరు నిరపరాధులు, వీరు నీతిమంతులు, వీళ్ళకి పిల్లలు లేకపోవడం. ఆ దినాలలో యోధా స్త్రీలలో ఒకవేళ పిల్లలు కానీ లేకపోయినట్లయితే, అది ఈ దినాల్లో కూడా అంతే కదా, స్త్రీకి గర్భం ధరించడం, తల్లిగా ఉండడం అనేది ఒక ఆశీర్వాదం. ఒకవేళ అలా లేకపోతే ఆ దినాలలో ఎంతో అవమానం అన్నమాట, హ్యూమిలియేషన్ అన్నమాట అది. సో ఇంత చక్కగా ఉండి కూడా వారు ఆ లోటును కలిగి ఉన్నారు. కానీ ఒకటి ఎలిజబెత్ నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేను ఎంత భక్తిగా ఉన్నానే, నాకు దేవుడు బిడ్డనివ్వలేదు కదా అని ఒకలాంటి బిట్టర్నెస్, చేదు తన ప్రభు వైపు పెంచుకోవడం కానీ, దేవుణ్ణి ప్రశ్నించడం కానీ, దేవుణ్ణి నిందించడం కానీ, దేవునితో మాట్లాడడం మానేయడం కానీ ఆమె చేయలేదు. అలాగే అబ్రహాంకి శారాకైతే దేవుడు వాగ్దానం ఇచ్చాడు. జకరియాకి ఎలిజబెత్కి అలాంటి వాగ్దానాలు ఏమీ లేవు. అలాంటి వాగ్దానాలు వాగ్దానం పొంది కూడా శారా కంగారు పడి హాగరుని ఇచ్చింది అబ్రహాంకి. ఎల్లయ్యా హాగరు నీ వివాహం చేసుకో, హాగరు ద్వారా ఒకవేళ దేవుడు నీకు బిడ్డనిస్తాడేమో అంది. అలాంటి వాగ్దానం ఎలిజబెత్కి ఏమీ లేదు. బట్ దే హ్యావ్ బీన్ ప్రేయింగ్ అండ్ దే ఆర్ వెయిటింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మనకి తర్వాత చూస్తే జకరియాతో దేవదూత ప్రత్యక్షమై ఆ మాట అంటది అనమాట, నీ ప్రార్థన వినబడినది. బ్యూటిఫుల్ వర్డ్. ఓకే, గాడ్ హర్డ్ యువర్ ప్రేయర్స్. వారు ఎంతకాలం ప్రార్థన చేశారంటే బహుకాలము గడిచిన వృద్ధులైరి అన్న మాట మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. బహుకాలము గడిచిన వృద్ధులైరి అంటే వాళ్ళు ఎంతకాలం అండి చక్కగా బ్లేమ్లెస్ గా నిరపరాధులుగా ఇద్దరు కలిసి జీవిస్తూ పరిచర్య చేస్తూ నిరపరాధులుగా ప్రభు దగ్గర నడుచుకుంటా ఉన్నారు, బిడ్డలు లేకపోయినా. ఒక విషయం మనం అర్థం చేసుకుందాం, ఏ స్త్రీకైనా గొడ్రాలుగా ఉంటే నిందించొద్దు దయచేసి. అంతా మాట్లాడి ఆవిడ గురించి పిల్లలు లేరమ్మా, ఆమెకి పిల్లలు లేరు, అట్లా ఇట్లా మాట్లాడద్దు. ఎందుకంటే గొడ్రాలైన వాళ్ళు కూడా నీతిమంతులే, పిల్లలు లేని వారు కూడా నిరపరాధులే, పిల్లలు లేని వారు కూడా దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా నడుచుకొని దైవభక్తి గల స్త్రీలే. సో వి షుడ్ నెవర్ బ్లేమ్ బికాస్ ఆఫ్ దేర్ సిచ్యువేషన్ ఇన్ దేర్ ఫ్యామిలీ లైఫ్. అంటే ఎస్పెషల్లీ బిడ్డలు లేనప్పుడు వారిని అలాగా అనడానికి వీల్లేదు. జకరియా గురించి నేను ఎక్కువ చెప్పను, మనకు ఆ విషయం తెలుసు. దేవదూత రావడం, జకరియాకు ప్రత్యక్షం అవడం, జకరియా అనుమానించడం, ఆ తర్వాత యోహాను అనే పేరు పెట్టాలని చెప్పడం. యోహాను చాలా ప్రత్యేకమైన బిడ్డ అన్న విషయాన్ని కూడా దేవుడు, ఒక ప్రత్యేకమైన స్పెషల్ చైల్డ్ అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం యోహాను గురించి మనం చదువుతా ఉన్నప్పుడు. యోహాను గురించి రాయబడిన మాటల్లో
14వ వచనం చదువుతున్నాను. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై. ఎవ్వరి గురించి కూడా భూమి మీద జన్మించిన కుటుంబాలలో ఏ వ్యక్తి గురించి కూడా ఇలా రాయబడలేదు. అంటే గర్భంలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మతో నింపబడ్డం అనేది, అంటే వెన్ దేర్ వాజ్ నో ఫార్మ్ ఫర్ దట్ ఎంబ్రియో, ఓకే, ఆ పిండానికి ఇంకా రూపం రాక మునిపే హీ వాజ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అంట. ఓకే, అంత పవర్ఫుల్ పర్సన్ అనమాట. యేసుప్రభు వారు అంటారు ఒకసారి యోహాను గురించి, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. చాలా మంచి పదం, ఇట్స్ వండర్ఫుల్ వర్డ్ అనమాట. సో మనం అలాంటి బిడ్డను ఇస్తున్నానని జకర్యాకు ప్రామిస్ చేస్తే, జకర్యా కొంత అనుమానం ఎక్స్ప్రెస్ చేసేసరికి దేవదూత ఏమంటాడు, నేను చెప్పిన మాట నువ్వు నమ్మలేదు కాబట్టి కొడుకు పుట్టే వరకు కూడా నీకు మాట రాదు, నువ్వు మోగవాడవై ఉంటావు అని చెప్పినప్పుడు ఇంటికి వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాడు? ఆ యాజక ధర్మం కొన్ని దినాలు నిర్వహించాలి అక్కడ. ఆ నిర్వహించాకే వెళ్ళాడు. కంగారు పడిపోయి ఏదో శుభవార్త త్వరగా భార్యకి చెప్పాలి అలాంటిది లేదు ఆ దినాల్లో. వాళ్ళు చాలా భయంతో సేవించేవారు దేవుని. జకరియా ఇంటికి వెళ్ళాడు. ఎలిజబెత్కి వాళ్ళిద్దరికి మంచి కమ్యూనికేషన్ అనిపించింది నాకు. ఎందుకంటే మాటలు రాని మోగవాడైపోయి దేవుని చేత అలాగ కొంత చిన్న పనిష్మెంట్ అది. ఓకే, అలాంటి పనిష్మెంట్ ఇచ్చిన టైంలో కూడా వైఫ్ దగ్గరకు వచ్చి నాకు దేవదూత ప్రత్యక్షమైందని ఎక్స్ప్రెస్ చేయగలిగాడు. మాటలు లేని వ్యక్తిని షీ వాజ్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఓకే, ఇంకోటి ఏంటి, ఈ బిడ్డ నాజీలు చేయబడతాడు, ప్రవక్త అవుతాడు, గొప్పవాడు అవుతాడు, ఇవన్నీ కూడా ఎలిజబెత్కి చెప్పుంటాడు ఖచ్చితంగా. ఆ విషయాన్ని మనం చూస్తాం అక్కడ. చూడండి 24వ వచనం, లోకసువార్త 1వ అధ్యాయం 24-25 వచనాలు. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుష్యులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగూ చేసిన. ప్రభు ఇప్పుడు గుర్తొచ్చానా? అట్లాంటి అది కూడా కాదన్నమాట. ప్రభు ఇప్పటికీ నన్ను కరుణించాడు. ఇన్ హిస్ టైం హీ మేక్స్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్. ఆయన సమయంలో ఆయన సమస్తాన్ని కూడా అందంగా చేసే దేవుడు, బ్యూటిఫుల్ గా చేసే దేవుడు. సో ఎలిజబెత్ ఎంత నమ్మిందంటే, వారు బహుకాలం గడిచిన వృద్ధులు అంటే వారికి ఆ గర్భం ధరించే ఆ యొక్క శక్తి బహుశా ఆ స్త్రీకి ఉండదు. కానీ వాక్యం తెలుసు కదా, శారా గురించి చదువుంటది, రెబ్కా గురించి కూడా తెలుసుంటది. రెబ్కా కొరకు ఇస్సాకు ప్రార్థన చేస్తాడు, అది కూడా తెలుసుంటది. కాబట్టి ఇక్కడ ఈమె ఎంతకాలం కూడా ఓపికతో ప్రార్థన చేసుకుంటా వచ్చింది. ఇప్పుడు అంటుంది, దేవుడు హీ హాస్ రిమూవ్డ్ ద రిప్రోచ్ ఇన్ మై లైఫ్. దేర్ విల్ బి ఎ టైమ్ ఇన్ అవర్ లైఫ్స్ గాడ్ ఈస్ గోయింగ్ టు రిమూవ్ ద రిప్రోచ్. దేవుడు తన సమయంలో ఆయా నిందలను మన జీవితాల నుంచి దేవుడు తొలగిస్తాడు అన్న విషయం ఎలిజబెత్ మనకి టీచ్ చేస్తా ఉంది. చివరిగా మనం చూస్తే ఎలిజబెత్ ఈజ్ ఎ ప్రివిలేజ్డ్ లేడీ. ఎంత ప్రివిలేజ్ అంటే ఈవిడికి దేవదూత వచ్చి వారికి చెప్పడం, మరి ఈమె గర్భవతి అవడం అంతవరకు మనం చూసాం. 5 నెలలు ఆమె ఎవరికంటా పడలేదట. ఎక్సైట్ అయిపోయి వారిని పిలిచి వీళ్ళని పిలిచి ఇదిగో దేవుడు నాకు ఈ కార్యం ఎవ్వరికి చెప్పలేదు. 5 నెలలు చాలా కామ్గా ఇంట్లోనే ఉంది. మరియకు 6వ నెలలో ఇంకొక మిరాకిల్ ఏంటంటే, గబ్రియేలు దేవదూత మరియ దగ్గరికి వచ్చి మరియతో యేసు ప్రభు యొక్క జన్మ గురించి చెప్పడం జరిగింది. ఈ విషయం మరియకి ఒక కన్ఫర్మేషన్ ఏంటంటే, దేవదూత అమ్మ నీ బంధువురాలు ఉంది కదా ఎలిజబెత్, ఆవిడ దగ్గరికి వెళ్ళు, ఆవిడ జీవితంలో కూడా ఇలాంటి కార్యమే జరిగింది. సో మరియ లేచి వెళ్ళింది. చూడండి 1వ అధ్యాయం 39వ వచనం. ఆ దినముల యందు మరియ లేచి యోధా ప్రదేశంలోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి, మేబీ ఆ స్మాల్ విలేజ్ అనమాట, విలేజ్ పేరు ఇక్కడ రాయబడలేదు, ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఎలిజబెత్ ని చూసింది. ద వే దే రిసీవింగ్ వన్ అనదర్, లుక్ ఎట్ దిస్. ఓకే, 40వ వచనంలో చూస్తే, జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్ నకు వందనము చేసెను. ఇశ్రాయేలీల్లో వారు కలవగానే ఒకరితో ఒకరు షాలోమ్ అని చెప్పుకోవడం, ప్రైజ్ ద లార్డ్ చెప్పుకోవడం, ఎంతో చక్కని గ్రీటింగ్స్ చెప్పుకోవడం అనేది వారికి చాలా చక్కని అలవాటు అనమాట. ఇక్కడ మనం చూస్తే ఆమె ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్ కావిడ మరియా వందనం చేసిందట. వందనం చేయగానే ద మదర్ and the child in her womb, Elizabeth, and the child in her womb, John the Baptist, both were affected and filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడ్డారండి. See the privilege of this lady. ఎలిజబెత్ యొక్క ఆధిక్యతలు ఒకసారి మనం ఆలోచన చేస్తే,
పరిశుద్ధాత్మతో నింపబడిన మొట్టమొదటి స్త్రీగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. నూతన నిబంధనలో హేరోదు దినాలలో పరిశుద్ధాత్మతో నింపబడి ఆ కుమారుడు ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంటే, మరియ గర్భంలోనేమో యేసు ప్రభు వారు ఉన్నారు. దట్ విల్ బి ఫస్ట్ మంత్. ఓకే, చాలా అంటే ఫస్ట్ మంత్ అంటే అంత అలాంటి ఏజ్ అన్నమాట. ఓకే, ఇక్కడ జాన్ ద బ్యాప్టిస్ట్ గర్భంలో ఉన్న 6 నెలల బిడ్డ ప్రభు యొక్క తల్లి తన దగ్గరకు వచ్చింది అంటే ఆ మెస్సయ్య యొక్క అరైవల్ ని, దేవుణ్ణి వాడు ఎంత రికగ్నైజ్ చేశారో ఒకసారి ఆలోచించండి. అంటే జాన్ ద బ్యాప్టిస్ట్ లైఫ్ అంతా కూడా హీ యూస్ టు రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఎలాగా ఆయన అంటాడు ఒకసారి, పెండ్లి కుమారుని స్వరం విని సంతోషించేవాడినే నేను అంటాడు అనమాట. ఎప్పటి నుంచి ఈయన సంతోషిస్తున్నాడంటే అమ్మ గర్భంలో ఉన్నప్పటి నుంచి. ఇక్కడ మరొక విషయాన్ని కూడా నేను చెప్తాను. అందుకే వీఆర్ అగైనిస్ట్ అబార్షన్స్. ఎందుకు? గర్భఫలం దేవుడిచ్చే బహుమానము. గర్భంలో ఉన్న శిశువుకి దేవుడెవరో ప్రభువెవరో 6 నెలల నుంచి అర్థమవుతుందని సైక్రాటిస్ట్స్ కూడా చెప్తా ఉంటారు. ఎందుకంటే అప్పటి నుంచి దేవుని మాట వినడం, దేవుడు ఆ యొక్క కాన్షియస్నెస్ అనేది మానవునికి ఉందన్నమాట. ఇక్కడ ఈయన చాలా ప్రత్యేకమైన చైల్డ్ కూడా కాబట్టి, బికాస్ హీ వాజ్ అ స్పెషల్ చైల్డ్, హీ కుడ్ రికగ్నైజ్ ద మేరీస్ వాయిస్, ద లార్డ్స్ మదర్. అక్కడ ఆ మాట ఈమంటది చూడండి, 42వ వచనంలో 43వ వచనంలో, స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడను, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట. మరియు వచ్చింది గాని మరియు వచ్చి వందనమే చెప్పింది సుమా. మీరు గమనించాలి, ఇక్కడ జస్ట్ గ్రీట్ చేసేసరికి ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే, అంటే నాకు గాబ్రియల్ దూత ప్రత్యక్షమైంది, మెస్సయ్య నా గర్భంలో పుడుతున్నాడంట, యేసుక్రీస్తు ప్రభు వారు నా గర్భంలో జన్మించబోతున్నాడు. ఈ మాటలు ఏమీ కూడా మరియా ఇంకా చెప్పలేదు. పరిశుద్ధాత్మ దేవుడి వల్ల అన్ని ఎలిజబెత్కు తెలిసిపోయినాయి, ప్రత్యక్షపరచబడ్డాయి. ఇవంటుంది, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట. ఏంటి ఎంత ప్రివిలేజ్ ఏంటి నాకు, ఎంత ఆశీర్వాదం ఏంటి నాకు. నూతన నిబంధనలో మొట్టమొదటిగా యేసు ప్రభు విషయంలో ఒప్పుకొన్నది, ప్రవచించింది, మాట్లాడింది ఎవరంటే ఎలిజబెతే. ఇట్ ఈస్ ఎలిజబెత్ హూ కన్ఫెస్డ్ అబౌట్ మెస్సయ్య బిఫోర్ పీటర్. మనం అనుకుంటాం కదా, పేతురు ఫస్ట్ దేవుని కుమారుడైన క్రీస్తు అని యేసు ప్రభుని గుర్తించాడని. నో నో నో, ఇట్స్ నాట్ పీటర్. అఫ్ కోర్స్ పీటర్స్ కన్ఫెషన్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎఫెక్ట్స్, లైక్ అంటే అది కూడా ఒక ఆధిక్యతే. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువు రాబోతా ఉన్నాడు, నీ గర్భంలో ఉన్నాడు. సుమయోను అన్న ప్రవక్తిని కూడా 8వ దినాన ప్రభు దేవాలయంలోనికి వచ్చినప్పుడు చెప్తారు. కానీ ఇక్కడ సుమయోను కంటే అన్న ప్రవక్తిని కంటే కూడా దేవదూతలు పుట్టాక ప్రవచించడం అంటే పాటలు పాడడం కూడా మనం చూస్తాం. గొల్లలు, జ్ఞానులు, వీరందరికంటే ముందు గర్భంలో ఉన్నప్పుడే నా ప్రభువు అనే మాట ఎలిజబెత్ చెప్పింది. ఎలిజబెత్ కూడా స్త్రీలలో ఆశీర్వదింపబడిందే. ఎందుకంటే ప్రభు అని అంటారు, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చే యోహాను కంటే గొప్పవాడు ఎవరూ లేరట, ఎవ్వరూ లేరు. అంటే ఆ స్త్రీ అంత గొప్పది. ఎందుకు? ఇప్పుడు ఎవరైనా పెద్ద ప్రసంగికులు వస్తే వారిని పరిచయం చేయడానికి కూడా పెద్దవాళ్లే వస్తారు. అలాగా యేసు ప్రభు వారిని ఇంట్రడ్యూస్ చేయడానికి జాన్ ద బ్యాప్టిస్ట్ వచ్చాడు. అరణ్యంలో కేకవేయు ఒకని శబ్దము, మండుచు ప్రకాశించుచున్న దీపము. అలాంటి ప్రవక్త అయిన కుమారునికి ఆమె తల్లి అయినది. దేవుడు ఎలిజబెత్ లాంటి గాడ్లీ లైఫ్ ని ఎన్నో జరుగుంటాయి. కానీ ఇప్పటి నుంచైనా ప్రభు దృష్టికి సకలమైన ఆజ్ఞలను పాటిస్తూ, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ, దేవుని యొక్క ఆజ్ఞల్లో ఏమి రాయబడిందో దాన్ని అర్థం చేసుకుంటూ, న్యాయ విధులు చెప్పున దేవుని దృష్టికి నీతిమంతులుగా నడుచుకుంటూ, నిరపరాధులుగా ఉంటూ, అది దట్ ఈస్ ద మెయిన్ గోల్, దట్ ఈస్ ద కంప్లీట్ గోల్ ఆఫ్ ఎనీ బిలీవర్స్ లైఫ్, టు బి బ్లేమ్లెస్ బిఫోర్ ద లార్డ్. అలా నడుచుకుంటూ ఏ లోటున్నా సరే ఆ లోటును బట్టి దేవునికి దూరం అయిపోకుండా, దేవుని నిందించకుండా, ఆయన సమయంలో ఆయన సమస్తాన్ని చక్కగా చేస్తాడని ఎలిజబెత్ జకరియా లాగా చక్కగా దేవుని యందు నిరీక్షిస్తూ ఒక ఆశీర్వదింపబడిన ఆధిక్యత కలిగిన స్థితిలోనికి ఎలిజబెత్ వెళ్ళినట్లుగా ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. దేవుడి వాక్య సందేశాన్ని 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా మన జీవితాల్లో ఫలింప చేయనుగాక. ఆమేన్. మరొకసారి
దైవవాక్యాన్ని అందించినటువంటి సహోదరికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. మా ప్రియ సహోదరి మాత మోసెస్ గారిని బట్టి దేవునికి మహిమ. అద్భుతమైనటువంటి వాక్య పరిచర్య, దైవవాక్యంలో ఉన్నటువంటి లోతైనటువంటి అనుభవాలతో దేవుని యొక్క సన్నిధిలో వాక్యము విభజించి అర్థమయ్యే రీతిలో బోధించినటువంటి ప్రియ సహోదరికి, వారికి, వారి కుటుంబానికి, మోసు గారికి, సహోదరికి, వారి కుమారుడికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు వారిని బహుగా ఆశీర్వదించి పరిచర్యలో ఘనంగా వాడుకోవాలని ఆ లేఖన ఇన్స్టిట్యూట్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. అనేకులు ఆ పరిచర్య ద్వారా మేలు పొందాలని ప్రభునామంలో వారికి శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మకమైన దేవా, మీకు స్తోత్రం. ఇంతవరకు మీ దాసురాలు అందించినటువంటి వర్తమానాన్ని బట్టి మీకే మహిమ. అయా, ప్రతి క్షణం కూడా మీ వైపు చూస్తున్న వారిని తలగా ఉంచుతాను వాగ్దానం చేశారు. తండ్రి, యోహాను కొరకు నైనా, ఎలిజబెత్ తండ్రి, జకర్యాలను ప్రభా మీ రాకడకు ముందుగా యోహాను ఈ లోకంలో మీ త్రోవలు సరాలం చేసేవాడుగా, మండుచున్న ప్రకాశం కలిగినటువంటి అగ్ని గోళంగా ఉండేటువంటి విధానంగా తండ్రి, పరిశుద్ధాత్మతో తల్లి ఒడిలోనే పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వ్యక్తిగా, ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా యోహాను అనుగ్రహించాం. మీ తలంపులు మాకు అర్థం కాదు అయ్యా. ఆ సమయంలో ఎంతకాలం జకరియా, ఎలిజబెత్ పిల్లలు ఎందుకు కలగలేదు అని అనుకున్నారు, కానీ మీరు రాకడకు ముందుగా ఒక బలమైన ప్రవక్తను లోకంలోనికి ప్రకటించడానికి ప్రభా, మీ మార్గం సరళం చేయడానికి పరలోకం నుండి వచ్చినటువంటి గొప్ప కుమారుడని లేఖనం చెప్తున్నందుకు స్తోత్రం. అయితే మార్గదర్శకుడుగా, అనేకులకు రక్షణ గురించి బోధించే వ్యక్తిగా, తమ పాపంలో ఒప్పుకుని పశ్చాత్తాపపడేటువంటి ప్రియుడిగా తండ్రి, మండుచున్నటువంటి ప్రకాశమానమైనటువంటి పరిశుద్ధాత్మను నింపబడినవాడు, సూటిగా మాట్లాడేవాడు, సమృద్ధిని ప్రభా ప్రజలకు అందించేటువంటి వ్యక్తిగా మీరు చేసినందుకు స్తోత్రం. వారిని, వారి పరిచర్యలను దీవించండి. ఇంతవరకు వర్తమానం విన్న ప్రతి ఒక్కరిని వారి హృదయంలో ఏ తలంపు ఉన్నా సరే ప్రభా, మీ చిత్తం నెరవేర్చడానికి మమ్మల్ని ఆపుతారు. అందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. అలాగే ప్రభా, అబ్రాహాం శారా విషయంలో బహుకాలమైన వృద్ధులని, జకరియా, ఎలిజబెత్ అమ్మ విషయంలో బహుకాలమైన వృద్ధులని, అయ్యా మీ యొక్క తలంపులు వారి కొరకు మీరు విడుదల చేశారు. మీ ప్రజలందరినీ దీవిస్తానని చెప్పారు. నైనా గొడ్రాలు కాకుండా వారికి సంతానాన్ని కలిగజేసే దేవుడు, మీ ప్రజలు మీ వైపు చూసిన వాళ్ళు ఎప్పుడు తండ్రి తలగానే ఉంచుతానని వాగ్దానం చేసినట్లు మీ ప్రజలందరినీ దీవించమని, యేసు పవిత్రమైన నామములో మీ రక్తంలో కడగబడే వ్యక్తులుగా మీ కొరకు నమ్మకమైన సాక్షులుగా వర్ధిల్లుటకు సహాయం చేయమని యేసు ఘనమైన నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అద్భుతమైన సన్నిధి మనకును, ఆయన ప్రేమించి వారందరికీ దినం వర్తమానం అందించినటువంటి దైవజనరాలు వారి కుటుంబానికి దేవుని యొక్క హస్తం సదా తోడే ఉండను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ